ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం అమరావతిలో జరగనుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఉండనున్నాయనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి జూన్ 9న విశాఖ కేంద్రంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ఎన్నికల తర్వాత నమ్మకంగా చెప్తూ వచ్చారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. టీడీపీ తరపున జూన్ 9న ముహూర్తం ఉంటుందని ఎవరూ ముందస్తుగా చెప్పలేదు. కానీ ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయిందనే వార్తలు వినపడుతున్నాయి. కూటమి గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఇదివరకే నారా లోకేష్ పరోక్షంగా హింట్ ఇచ్చేశారు కూడా. దీంతో కూటమిలో చర్చలు సంప్రదింపులేవీ లేకుండానే ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. అమరావతిలోనే జగన్ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు గెలిచేసరికి ప్లేస్ అమరావతికి షిఫ్ట్ అయింది. అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని చెప్తూ వచ్చిన చంద్రబాబు అక్కడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. వైసీపీ కలలో కూడా ఊహించని పరాజయం ఇదే. అదే సమయంలో కూటమి కూడా ఈ విజయాన్ని ఊహించుకోలేదు. ఏపీలో ఎవరు గెలిచినా పోటాపోటీ మెజారిటీ వస్తుందని చాలా మంది సేఫాలజిస్టులు అంచనా వేశారు. వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ కూడా మెజారిటీ అతి స్వల్పమేనన్నారు. కానీ ఎవరి ఊహలకు అందని విధంగా ఇక్కడ ఫలితాలు వచ్చాయి. 2014లో వైసీపీ ఏపీలో 67 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2019లో 151 స్థానాలతో రికార్డు స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని సాధించింది. 2024 నాటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కనీసం 2014లో వచ్చిన సీట్లు కూడా ఈసారి వైసీపీకి రాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఏపీలో టీడీపీ కూటమి సునామీ సృష్టించిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తుండటం పట్ల మోడీ చంద్రబాబుపై అభినందనల వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు మరో 4-5 రోజుల్లో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 1999లో రెండోసారి సీఎం అయ్యారు. నాన్ స్టాప్ గా 9 ఏళ్లు ఏపీని పాలించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత రాజశేఖర్ రెడ్డి హవా ముందు చంద్రబాబు తేలిపోయారు. 2004 ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లోనూ చంద్రబాబు ఓటమి పాలయ్యారు. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉంచారు. సీనియర్ నాయకుడైన చంద్రబాబు వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యమని నమ్మి 2014లో అధికారం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాలన సాగించిన చంద్రబాబు అనేక పొరపాట్లు చేశారు. దీంతో 2019లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు. ఈ 5 ఏళ్ల పాలనలో జగన్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో 2024లో జగన్ కు బుద్ధి చెప్పారు. మరోసారి చంద్రబాబుకు అండగా నిలిచారు. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.